వెరీ గుడ్. స్టార్టింగ్ డేస్లో అయితే మీరు ఏ కాలేజీకి వెళ్ళినా సీట్ లేదని ఛాన్స్ లేదు. బట్ టర్మ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అయినా నో ప్రాబ్లం, మీకు స్పోర్ట్స్ కోటాలో సీట్ అలాట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఫార్మాలిటీ కోసం స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి తోటి సంతకం పెట్టించుకోండి. ఓకే సార్. ఫిజికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని కలవాలి. ఓ 5 minutes వెయిట్ చేయండి సార్. సార్ లోపల సౌండ్స్ ఏంటి? సారు లోపల ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బ్రీతింగ్ ఎఫెక్ట్. ఏ బాబోయ్, బ్రీత్ ఎలా ఉంటే బాడీ ఎలా ఉంటుందో. నా లెఫ్ట్ హ్యాండ్ బైసెప్ రెడీ. దీన్ని లోపల తోసేస్తాను. సల్మాన్, రితిక్, షారుఖ్ 6 pack రెడీ. ఏ కార్పెంటర్, మళ్ళీ డోర్ పగిలింది. ఇదేంటి ఎంపీడీని చూపించమంటే బాలీవుడ్ హీరోని చూపిస్తున్నావు? అందరూ అలాగే కన్ఫ్యూజన్ అవుతారు. బాలీవుడ్ కాదు, ఓ బాడీవుడ్. సార్ చిన్న డౌట్. అడుక్కో. తలుపు తీసుకొని రావచ్చు కదా? తలుపు తట్టి రావచ్చు, తలుపు ఎక్కి రావచ్చు, తలుపు దూరి రావచ్చు. అది మామూలు సన్స్ చేసే పని. ఈ జిమ్ సన్ స్టైలే వేరు, పగిలిపోతుంది. ఏంటిది సార్? ఏదైనా మ్యాటర్ ఏంటో చెప్పు. స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయ్యాను. ప్రిన్సిపల్ మీ దగ్గర సైన్ తీసుకొని రమ్మన్నారు సార్. నా దగ్గర సైన్ తీసుకోవాలంటే నీ బైసెప్ మినిమం 5 inches ఉండాలి. సైజ్ తెలియదు కానీ ఉంది సార్. ఒరిజినల్. మీకంటే కొంచెం తక్కువే సార్. కొంచెం కాదు, చాలా తక్కువ. నో ప్రాబ్లం, వి విల్ పంప్ ఇట్. సార్ రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు సార్? 20 hours. 20 hours? డోంట్ టచ్. దూరం దూరం దూరం. సారీ. పగిలిపోతుంది. ఏంటి సార్? చూసేవాడు కళ్ళు. బాడీ హెవీ కదా. అలాగైతే మీ బాడీ ఒకసారి చూడాలి సార్. ఎంతో మంది ఫ్లాంతర్ ఫడీలు చూపించమంటే చూపించలేదు. జమ్మల్ హాట్ గడ్ నీకేం చూపిస్తాను. ఏంటిది సార్? నా బాడీ. నీకంతగా చూడాలంటే ఆ ఫోటోలు చూసుకో, పండగ చేసుకో. చూసావా? చూసాను సార్. కానీ ప్రతి ఫోటో మీద అమ్మా నువ్వెక్కడా అని అంత దీనంగా రాసింది ఏంటి సార్? ఓ, నువ్వు అది చూసావా? అవును సార్. అది మా అమ్మ, మేరీ జాన్సన్. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ నన్ను జిమ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అంతర్ సంస్కారం పెరిగిన నేను చివరికి జిమ్సన్ గా మారాను. అందుకే అలా రాశాను. కండలైతే వచ్చింది కానీ అమ్మ రాలేదు. ఒకవేళ మీ అమ్మగారు మీకు దొరికితే? ఏముంది, అమ్మా నువ్వు ఎక్కడ అని తీసేసి నాన్నెక్కడమ్మా అని రాస్తా. కంగారు పడకు. మీరే ఇలా ఉన్నారంటే మీ నాన్నగారు ఎలా ఉండుంటారు సార్? ఆ విషయం మా అమ్మకు కూడా తెలీదు సార్. గుండెల్లంత భారం పెట్టుకొని ఇంత కండలు పెంచారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. జీనియస్. సార్ ఇది సౌండ్ వస్తుంది సార్. అది మదర్ సెంటిమెంట్ మజిల్ మీద పడినట్టుంది. నేను అర్జెంట్ కలిసి మజిల్ పెంచాలి. చిన్న ఇప్పుడు కాదు, ప్లీజ్. ఈరోడు బొక్కలను బిల్స్ ఇచ్చాడు. చెప్తాను. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు చేయకూడదు సార్? ఆ పాప బాబు వీడి పిల్లలు, ఆ బాబు వీడి కొడుకు. అసలు పోలికలు చూసుకోండి సార్. చిన్న పిల్లలంటే ఎవరు సార్? పిల్లలు వాళ్ళు దేవుడితో సమానం. అందుకే సార్ ప్రతిరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవుడి పడానికి దండం పెట్టండి సార్. మా బాబుకు దండం పెట్టుకుని వెళ్తాను సార్. వెరీ గుడ్. వాడచ్చు చిన్ని గణపయ్యలా ఉంటాడు సార్. అందుకే చూడండి సార్, నేను కూడా చిన్నపిల్లలకు పొట్టిగా ఉంటాను. చాచా నెహ్రూ, ఒక అబ్దుల్ కలాం, ఒక మెగాస్టార్ చిరంజీవి, ఒక వేణుగోపాల్ సార్ బాగా ఇష్టపడేది. చెప్పినట్టు నేను క్యారేజ్ మందు తెచ్చాను. వాడి కొడుకేనండి, అసలు పోలికలు ఉండవు. ఆ కర్రలకి ఏంట్రా? చాచా నెహ్రూ, అబ్దుల్ కలాం, మెగాస్టార్ చిరంజీవి, తర్వాత నువ్వా? ఈ కర్ర చూడు.
ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ తప్పు తెలుసుకున్నారు, ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలేయండి సార్. అవును సార్, తప్పు చేసినందుకు మనందరి ముందు చెంపలేసుకుంటారు. వాళ్ళని మొదటి తప్పుగా భావించి వాళ్ళని వదిలేయండి సార్. సరే చంపలేసుకొని వదిలేస్తాను. వేసుకుంటే బాలే స్టైల్ గా నుంచి వేసుకోవా? వేసుకున్నాడు సరిపోదండి. వేసుకుంటా. ఇలా ఏంట్రా స్టైల్ గా తెలుస్తారమ్మా సార్. ఇన్స్పెక్టర్ గారు, మా ఆడోళ్ళు ఎంప్లాయింట్మెంట్ వేయించడం మానేయమంటే మానేయడం, ఈ కనెక్షన్ అంటే నాకేంటి బాధపడ్డా లేదు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే మిమ్మల్ని అరెస్ట్ చేసి అది చెట్టు కొట్టి ముక్కలు చేసి ఆవిడ చూసి ఇలా అంటున్నాడ్రా. మా ఫ్యామిలీ సార్. లవ్ లవ్ అక్కడ చూసావా సైజ్ ఎలా ఉందో? ఇక్కడ దా దీపోద్ది గొంతులో. వెళ్ళొస్తానమ్మా, బయటకురా. ఒక ఆడదాని మూలంగా మగోడు చెడిపోతాం చూసాం కానీ రావుల మూలంగా పెళ్ళాలు చెడిపోవడం ఇదే చూడటం. దీన్ని అంత చూడాలి. ఎవడ్రా నేను రక్షించేది? ఉన్నాడు మిస్టర్. రండి సార్. నువ్వు దొంగతనాలు మానేసి పోలీస్ ఎప్పుడయ్యావురా? అది మోసపోయావు మిస్టర్. నువ్వు ఆయన్ని దొంగే అనుకుంటున్నావు కదూ? అనుకోవడం ఏంటి, వాడు దొంగే కదా. కాదు, నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి దొంగలా నటిస్తున్న అంకుశం రాజశేఖర్. ఏం సార్ చూస్తున్నారు? వెళ్ళండి. అటు కాదు, ఇటు. పబ్లిక్ ముందు కొడితే బాగోదు. మమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను. పారిపో. నేను పారిపోవాలా? ఈశ్వర్ కూడా మేమే పారిపోవాలా? లేదు, ఈసారి నువ్వు చచ్చిపోవాలి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. 46 46. ఏం సార్ ఇది? మీరు కొడితే వాడు పడిపోవాలి కానీ వాడు కొడితే మీరు పడిపోవడం ఏంటి? మీరు తగిలితేనే వాడు పడిపోయాడు. ఒక్కటి కొట్టారంటే గింగిరాలు తిరుగుతాడు. కొట్టండి సార్. కేసు అవుద్దేమో. సార్ కొట్టే కేసు ఎలా అవుతుంది? కొట్టండి సార్. ఏంట్రా అలా కళ్ళప్పగించి చూస్తున్నారు? నువ్వింత దొబ్బుకున్నవాడంత బక్కకున్నాడు, ఎట్లా కొడుతుండే నా సంజాయితీలు. చెత్త నా గాడిదిల్లారా. ఆ బక్కొడితో మనం తన్నులు తింటే రేపటి నుంచి సిటీలో తలెత్తుకొని తిరగలేము. వెళ్ళండి. అయ్యి బాబా ఎంత రక్తం వచ్చేస్తుందో. నమస్కారం సార్. 49 లెక్కలు మాకొచ్చు. అయ్యి బాబా ఎంత రక్తం గారిపోతుంది. బీ పాజిటివ్ కదా. పిచ్చోడా, పౌరుషం రావడం కోసం సారే బ్లడ్ వచ్చేలా కావాలని కొట్టించుకున్నారు కదా సార్? అవును. చూసావా? చూడండి సార్, మీ రక్తం కళ చూడండి. ఆవేశం తెచ్చుకొని వాళ్ళంతా చూడండి.
అరెస్ట్ మాల్. నమస్తే సార్. విజయ్, ఇది డబ్బుల కోసం కొట్టిన చెల్లియుడు కాదురా. ఈ పరశురాముడు ఉన్నాడని బండేజ్ చేసిన చెల్లియుడు. కమ్ ఆన్ ఫాలో మీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.